దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవత దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. వచనం చూస్తూ ఉన్నాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. అది వ్యాధిగా ఎలా మారుతుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మనకు తెలుస్తున్నది ఏమిటంటే, మనిషి యొక్క ప్రవర్తనను బట్టి వ్యాధిగా మార్చబడుతుంది. తన యొక్క ఫలమును బట్టి వ్యాధి తీవ్రతను తెలియజేస్తూ ఉంది. ప్రేమ దోచుకుని వ్యాధి. ఈ దోచుకుని వ్యాధి ఏం చేస్తుందంటే, ప్రేమను దేవుని బిడ్డలారా, పొలానికి వెళ్ళేవారు కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయలు రాళ్ళని తీసుకోవటం తప్పులేదు, కానీ రాళ్ళు వేసి కొడతా ఉంటారు. అంతేకాదు బొండలు తాగడానికి ఆ బొండాలను దొంగసాటుగా తీసేసుకుంటూ ఉంటారు. చేపల చెరువులో పనిచేసే చేపలు పట్టేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నేను చూస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి వారు జేబుల్లో పెట్టేసుకుంటారు. ఆ చెరువులో ఉండగానే ఆ రొయ్యలు కానీ చేపలు కానీ జేబుల్లో పెట్టేసుకుంటారు. ప్రేమన దేవుని బిడ్డలారా, వారు పైకి వచ్చి ఒక చోటున చెట్టు చాటున లేకపోతే గడ్డి చాటున పడేస్తూ ఉంటారు. వెళ్లే ముందర టవల్లో కట్టుకుని కవర్లో పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేం వ్యాధి అంటే దోచుకునే వ్యాధి. ఇదే కాదు, ఇంట్లో సొంత ఇంట్లోనే ఉన్న డబ్బుని దొంగిలించేవారు ఉంటారు, సొంత ఇంట్లోనే ఉన్న వస్తువుని దొంగిలించేవారు ఉంటారు, సొంత మనుషుల మధ్యనే ఏదైనా సరే వస్త్రాలు కానీ ఏదైనా ఏ వస్తువు కానీ ఏదైనా సరే దొంగిలించేవారు ఉంటారు. ఇది ఎటువంటి వ్యాధి అంటే దోచుకునే వ్యాధి. ప్రేమన దేవుని బిడ్డలారా, రాము అనే కుర్రోడు ఒకడు ఉన్నాడు. ఆ రాము అనే కుర్రోడు ఏం చేశాడంటే, ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఒక బ్యాగులోని మరి ఒక నోట్స్లో ఒక 50 రూపాయల కాగితం ఉంటే తీసేసుకున్నాడు. 50 రూపాయల కాగితం ఉంటే తీసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ రాము ఆ 50 రూపాయల కాగితం తీసుకుని ఖర్చు పెట్టేసుకున్నాడు, ఎవరికే తెలీదు. అయితే తీసేసుకున్న తర్వాత వారిని అప్పట్లో చదువుతున్నప్పుడు మరి ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఎవరికైనా సరే మరి డబ్బులు అంటే ఒక 10 రూపాయలైనా సరే కొద్దిగా విలువైందే. ఓకే, 50 రూపాయల కాగితం తీసుకునేసరికి ఏమైపోయింది అని చెప్పి ఆ స్టూడెంట్ నెతుకుతూ ఉంది రాజేశ్వరి. ఆ నెతుకుతూ ఉన్నప్పుడు దొరకలేదు. చూసింది, అటు ఇటు చూసింది, అలా తిరిగింది, చేసింది. అయితే ఎప్పుడు క్లాసులకు వచ్చి తినని ఆ రాము చక్కగా వచ్చి ఐస్ తింటా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, డౌట్ వచ్చింది. మరి ఎప్పుడు కూడా డౌట్గా కనపడలేదు. ఆ రోజు డౌట్గా కనపడ్డాడు. ఎల్లుడు ఐస్ కొనుక్కున్నాడు. ఒకసారి నేరేడుగలు కొని తెచ్చుకున్నాడు. ఒకసారి ఏమో సీక్లెట్ అని ఒకటి అమ్మేవారు. ఆ సీక్లెట్ కూడా కొని తెచ్చుకుని తింటా ఉన్నాడు. ప్రేమాదేవి ఇంటర్వెల్లో తెచ్చుకుని తింటూ ఉన్నాడు. చూసింది, డబ్బులు నువ్వు గిని తీసావనంటే దొరికేశాడు. ప్రేమాదేవి బిడ్డలారా, అందరూ కూడా దొంగరాము అంటూ మొదలెట్టాడు. ఆ పెద్ద అయిపోయింది, అంత అయిపోయింది. ఆ చక్కగా ఉన్నాడు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కనిపిస్తున్నప్పుడు మరలా అందరూ కూడా కలుసుకున్నారంటే ఆడున్నాడు కదా దొంగరాము అంటా ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడో చిన్నతనంలో ఎప్పుడో స్కూల్లో చేసిన పొరపాటును బట్టి ఇప్పుడు కూడా రాము ముందర ఇంటి పేరు వేరే అయినప్పటికీ ముందర రాము ముందర దొంగరాము అని వచ్చేసింది. కాబట్టి ఈ దోచుకున్న వ్యాధి ఒక్కసారి వచ్చినా జీవితాంతం దాని ముద్ర అలాగే ఉంటుంది. ఎవరన్నా తన పక్కకు వచ్చారనుకో, వీడు మనోసారి డబ్బులు తగిలిచ్చారు కదా, మనం జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకుంటారు. బంధువులు తెలిసిన బంధువులు కూడా జాగ్రత్తగా ఉండడం మొదలు అనుకుంటారు. ఏదో ఒక్కసారి పొరపాటు చేశారు కదా అనుకుంటే కాదు, జీవితాంతం ఆ విధంగానే చూస్తారు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇది దోచుకుని వ్యాధి. కాబట్టి ఇటువంటి వ్యాధి ఉండకూడదు. అబ్బాయిలు యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు అమ్మాయిల కోసం ఆ అమ్మాయిల మీద వ్యామోహం అనే వ్యాధి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ వ్యాధి ఎలా ఉంటుందంటే, ఈ తల్లిదండ్రులు కనపడరు, బంధుమిత్రులు కనపడరు, స్నేహితులు కనపడరు, ఎవరు కనపడరు. అప్పుడు దాకా తల్లిదండ్రులతో ప్రేమగా ఉండేవారు, స్నేహితులతో ప్రేమగా ఉండేవారు. ఒక అమ్మాయిని కనబడగానే అమ్మాయి చుట్టూ తిరగటము, తన సమయాన్ని కోల్పోవటము, స్కూలు మానేయటము, కాలేజీ మానేయటము, ఇష్టానుసారంగా తిరగటము, లోకంలో ఉన్న వాటిని అనుసరించటము. లోకంలో ఉన్న వాటిని అనుసరించడం అంటే హీరోలు వేసుకునే డ్రెస్సుల్లాగా ఏదైనా స్టైలు మార్చుకోవటం ద్వారా తన ఎదుట వ్యక్తి ఆ వ్యక్తి ఎదురుగా చక్కగా నీట్గా అందంగా కనపడాలని తెగ తాపత్రయపడిపోవటం, ఇవన్నీ
ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇదే వ్యాధి అమ్మాయిలు కూడా ఉంటుంది. ఆ అమ్మాయిలు కూడా చక్కగా రెడీ అయిపోయి చక్కగా లిప్టిక్లు పెట్టేసుకుని చక్కగా జడలు వేసుకుని అలంకరించేసుకుని ఇంట్లో విషయాలు మర్చిపోయి ఇంకా బయటకు వెళ్ళిపోయి చదువు విషయం మర్చిపోయి కాలేజీ విషయం మర్చిపోయి ఇంకా వీళ్ళు వారు కూడా ఆ విధంగా ఉంటారు. ప్రేమించి తల్లిదండ్రులను ఒప్పించి కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న వారు అల్లరి జరగకుండా ఇష్టపడి ఒప్పించుకుని పెద్దల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా అది ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ ఆ ఇంట్లో వారు ఇష్టపడలేదు, ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికైనా వచ్చి వారి తల్లిదండ్రులతో ప్రశాంతత పడి ఒప్పుకున్నట్లయితే అది కూడా ప్రశాంతంగా ముగించబడాలి. ప్రశాంతంగా ముగించబడిన దినాన తల్లిదండ్రుల విషయము పెద్దల విషయము ఏ గొడవలు రాకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఉండటము, వివాహం అయిన తర్వాత కూడా ఏ కలంకం రాకుండా జీవించాలి. మధ్యలోనికి ఎవరు ఏ కలంకము తీసుకొచ్చే వ్యక్తులు మధ్యలోనికి రానకూడదు, వారిని అటువంటి చోటుకి చేర్చకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారిలో ఉన్నది సంతోషము, బిడ్డల పట్ల సంతోషము, భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ఉండాలి. ఒకవేళ మనం ఈ విధంగా ఉన్నాం, వేరేగా ఉన్నాం, వేరే ఆలోచనలు చేస్తున్నాం, అయ్యో నా విషయం భర్తకు తెలిసిపోతుందేమో, లేకపోతే నా విషయం నా భార్యకి తెలిసిపోతుందేమో అని కొన్ని పొరపాట్లు చేసే ఆడోళ్ళు, కొన్ని పొరపాట్లు చేసే మగోళ్ళు ఈ దినాల్లో కొన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి అటువంటి పొరపాట్లు చేయకూడదు. అటువంటి మోసపోయే హృదయాలుగా మనం ఉండొద్దు. మోహపు వ్యామోహాలు మనకొద్దు. ఇది మోహపు వ్యాధి. ప్రియమైనది, ఈ వ్యాధి ఉన్నవారు మరి ఆ విధముగానే వ్యాధి కలిగిన వారిగా దేవుడు నిర్ణయిస్తాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరేంద్రియములను పరీక్షించువాడును. ఈ వాక్యం ద్వారా దేవుడు మన హృదయాలను భద్రపరచునుగాక. ఆమేన్. కొంతమందికి డబ్బు మీద వ్యామోహం, అది ధనాపేక్ష కలిగిన వ్యాధి. ఇది ధనాపేక్ష కలిగిన వ్యాధి డబ్బు మీద వ్యామోహము చెందుతూ ఉంటుంది. మనిషికి అవసరమైనది కావలసినంత డబ్బు దేవుడిస్తాడు. అప్పుల పాలవకుండా ఉండడం కొరకు ఇంకా దేవుడు మన చేతుల్లోను, జేబులోను, బీరువాలోను మిగులుస్తాడు. స్థలము కావలసిన వారికి స్థలము, పొలము కావలసిన వారికి పొలము, గృహము కావలసిన వారికి గృహము, తర్వాత నీ బిడ్డలకు కావలసిన దానిని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. అంతవరకు దేవుడు నీకు ఇచ్చిన దీవెన. అయితే ఇచ్చిన దానికంటే నా తర్వాత తరము వారు, నా పిల్లలు కూడా కూర్చుని తినాలి, తర్వాత వారందరికీ కూడా ఇది మిగిలే ఉండాలి అని నిర్ణయించుకున్న వారు ఏం చేస్తారంటే మిగిలిన జనాలకు అన్యాయము జరిగేలాగా చేస్తారు. ఉదాహరణకు ప్రియమైన దేవుని బిడ్డలారు కొన్ని పండుగలు ఉంటాయి. ఆ కొన్ని పండుగలకు ఏం చేస్తారంటే కూరగాయలన్నీ తీసుకొచ్చి జొన్నపొత్తులు లాంటివి, ఎలక్కాయలు లాంటివి, మిగతా చాలా చెరుగళ్ళు లాంటివి తీసుకొచ్చి ఒక 10-15 రోజులు ఆ రోడ్డు మీద పండుగ దగ్గర పెట్టేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారు ఇవి అమ్ముకుంటే చాలా జనము తినే ఆహారం అది. అయితే ఇది ఏం చేస్తారంటే ఎండబెట్టేస్తారు, తర్వాత పడేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇలాగ జరగటం వలన ప్రపంచవ్యాప్తంగా కాదు మన దేశమంతా కూడా ఈ పండుగలకి ఏం చేస్తారంటే తినే ఆహారాన్ని, తినే వాటన్నిటినీ కూడా ఎండబెట్టేస్తూ ఉంటారు. నెల రోజులు జరిగే జాతరలకి, నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు జరిగే పండుగలకి అవన్నీ కూడా ఒక పేదవాడు తినే ఆహారము, పేదవాడికి దొరికేదానికి అమ్ముకునేవాడు ఎలాగైనా అమ్ముకుంటాడు, కానీ జనాలకు చేరవలసినవి చేరవు. ప్రియమైన దేవుని బిడ్డలారా తర్వాత ఏమవుతుందంటే అవి ఖరీదు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే జనాలకు అందవలసినవి ఆ టైంకి అందకపోవటం వలన మన దేశమంతా ప్రతి చోట ప్రతి సెంటర్లో ఆ పండుగలు చేయటం వలన అవి ఏమవుతాయంటే మరి జనాలకు అందకపోవటం వలన తర్వాత కొనుక్కునే వారికి ఖరీదు ఎక్కువ అవుతుంది. అవి ఎవరికైనా కొనుక్కున్న వారు ఎవరికైనా ఉపయోగిస్తున్నారంటే ఉపయోగించరు. ఏం చేస్తారంటే ప్రేమన దేవుని బిడ్డలరా అవి బయట అందానికి అలంకరణగా ఏలాడజేస్తారు. ప్రేమన దేవుని బిడ్డలరా అది ఎవరికి ఉపయోగం ఉండదు, తర్వాత చెత్త కుప్పలోనికి వెళ్ళిపోతుంది, కానీ అవి ఉపయోగపడవు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలరా మనం గమనించవలసిన తర్వాత ఏమవుతుందంటే పేదవారికి అన్యాయం జరుగుతుంది, తర్వాత వారికి అందవు పాడు చేయటం వలన. ఇది మనం ప్రక్కన పెడితే ధనాపేక్ష. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలరా ఈ తన పిల్లవాడికి, తన పిల్లలకి కావలసిన దేవుడు ఇస్తాడు, కానీ తన పిల్లల కొరకు దాచిపెట్టి ఉంచడం ద్వారా ఇప్పుడు బ్రతుకుతున్న తరానికి
అన్యాయం జరుగుతుంది. ఆశీర్వాదం పొందుకోవాలనుకున్న వారికి ఉద్యోగాల కోసము జీతభత్యాలు ఇవ్వటం కొరకు, లేకపోతే వారి పనుల కొరకు, వారి కొరకు మరి ఎప్పుడు పేదవాడుగానే ఉంటాడు, మధ్యతరగతి వాడు మధ్యతరగతిగానే ఉంటాడు, ధనవంతుడు ఇంకా మరీ ఎంత ధనవంతుడు అవుతూ ఉంటాడు. దీనివల్ల ఏమవుతుందంటే ధనాపేక్ష, హృదయం అన్నింటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి. ఇది ఎటువంటి వ్యాధి అంటే ధనాపేక్ష గల వ్యాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనమును కూర్చుకుంటూ ఉంటాడు, ధనాన్ని కూర్చేసుకుంటూ దాచేసుకుంటూ ఉంటారు. అదేమవుతుందంటే రేపటి దినాన తనకు ఒక రోజున గుండెపోటు వచ్చినా, ఆయుష్ అయిపోయినా, చనిపోయిన తర్వాత ఒక్క సిల్లిగా కూడా ఉపయోగపడదు. ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా ఆ విధముగానే ప్రియమైన దేవుని బిడ్డలారా తన బ్రతుకున కాలం అంతా కూడా బంగారపు డబ్బును సంపాదించేశాడు. తన బాత్రూమ్ కూడా బంగారమే, తన మంచం కూడా బంగారమే, తన గది బంగళ మొత్తం అంతా కూడా బంగారంతో మిళితమైనదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను చనిపోయే ముందర తనకు ఒక విషయం గమనించాడు. చనిపోయే సమయము, రోగమైన సమయంలో ఎవరో నాకు తోడు లేరు, నా డబ్బు కూడా నాకు ఉపయోగం లేదు, కాబట్టి నేను చనిపోయిన తర్వాత మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి, అది నేను చట్టం చేస్తానని చెప్పి ద గ్రేట్ అలెగ్జాండర్ తెలియజేయడం జరిగింది. ఈ పెట్టెలు నన్ను పడుండి పెడతారు కదా చనిపోయిన తర్వాత, నా 2 చేతులు బయటికి పెట్టి తీసుకెళ్ళండి, అంతేకాదు నేను వెళ్తూ ఉన్నప్పుడు డబ్బులు, బంగారాన్ని, వజ్రాలని చల్లేసేయండి అని తెలియజేశాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కొంతమందిని ఈ విధంగా నిర్ణయించడం కూడా జరిగింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలు అలాగా అలెగ్జాండర్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ విధంగా చేతులు బయట పెట్టారు. దానికి అర్థం ఏంటి అంటే, నేను బతికొండగా ఎంతో చేతుల నిండా సంపాదించేసాను, నా ఇంటి నిండా సంపాదించేసాను, కానీ చిల్లి గవ్వ కూడా నేను పట్టుకెళ్ళట్లేదని చెప్పడం కొరకు. అది తనకి ఏం కలిగిందంటే ధనాపేక్ష కలిగిన వ్యాధి కలిగింది. వస్తువులపై వ్యామోహం అంటే వస్తువుల వ్యాధి. ఈ దినాలలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, డబ్బులైతే ఖర్చు అయిపోతాయి, ఏదో వస్తువు కొనేసుకుంటే తర్వాత డబ్బులు లేనప్పుడు వాటిని అమ్మేసుకుని డబ్బులు తీసుకోవచ్చు, లేకపోతే తాకట్టు పెట్టేసి తీసుకోవచ్చు అని ఆలోచించి చేతిలో ఉన్న డబ్బులు బంగారంగా మారుస్తున్నారు, వెండిగా వస్తువులుగా మారుస్తూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, డబ్బులు మిగలగా కొనుక్కునేది బంగారము, డబ్బులు మిగలగా ఉండేది వెండి. ప్రేమ డబ్బులు లేకుండానే అప్పు చేసి మరి కొనేసుకుంటున్నారు. ఇది నాన్న 10 మందిలో మెడలోకి చైన్లు ఉంటున్నాయి, కోటేళ్ళు వచ్చావు, ఏదైనా నీ మెడలో చైన్ లేదంటే, నీ చేతికి బ్రాస్లెట్ లేదంటే, చెవులు లేవేంటి, ఇలా బోడిగా ఉందేంటి నీ ఒళ్ళు అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వ్యామోహము బంగారం అనే వ్యామోహం, బంగారమే అవసరం లేదు, ఈ వస్తువుల మీద వ్యామోహము. వారికి నీట్గా అందముగా కనపడాలని చెప్పి నేను సేవ చేసే చోట అయితే పిచ్చ బంగారం అంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది నకిలీ బంగారం అంటారు. కొన్ని చోట్ల ఏంటంటే రోల్డ్ గోల్డ్ అంటారు. ఈ రోల్డ్ గోల్డ్ కొనేసుకుంటూ ఉంటారు. ఈ రోల్డ్ గోల్డ్ ఏం చేస్తారని చేతులకి, కాళ్ళకి రకరకాలుగా అలంకరణ పెట్టేసుకుని 10 మందికి కనపడాలని చూపిస్తూ ఉంటారు. ఇది కూడా ఏంటి వస్తువులు వ్యాధి. ఇది చూపించుకొని ఏం చేస్తారంటే, నేను మిగతా వాళ్ళు అది కోయిట నుంచి వచ్చాడు కాబట్టి అది పిచ్చ బంగారం కాదు, అది రోల్డ్ గోల్డ్ కాదు, ఒరిజినల్ బంగారం అనుకుని నమ్మేస్తారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఎదుటి వ్యక్తిని పొరపాటుగా తన మనసును మార్చేలాగా చేయటం కూడా పాపమే, ఇది కూడా వ్యాధే. ప్రేమ దేవుని బిడ్డలారా, 10 మందికి నేను కనపడాలి, నేను తెచ్చుకున్నది కనపడాలి, నా దగ్గర లేపని ఈ విధంగా నేను కనపడాలని చూపించుకోవటం కూడా అది వ్యాధే. ప్రేమ దేవుని బిడ్డలారా, అది చూపించడం ద్వారా నువ్వు ఎక్కువ వేసుకుని ఏం చేసినా, భలే బంగారం తెచ్చుకున్నాడే, భలే సంపాదించారా అని చెప్పి వారు లేనిపోని ఆశలకు వెళ్ళిపోయేలాగా చేసేది కూడా నీ మనసే. కాబట్టి ప్రేమ ఇది వస్తువుల మీద వ్యామోహం. ప్రేమ దేవుని బిడ్డలు ఇంతే కాదు, చక్కచక్క చిన్న చెవులు పెట్టుకునే వారు ఉంటారు, ఏకంగా చెవుల నుంచి ఏంటి బుగ్గల కిందకు వచ్చేసి భుజాల మీద ఏలాడిపోయి ఉంగరాలు చెవులు కూడా పెట్టేసుకునే వారు ఉంటారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, రకరకాల ఆలోచనలు కలిగి రకరకాల విషయాలను చూసి ఆ విధంగా నేను ఎట్టుకోవాలి, ఈ విధంగా నేను ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పి వెళ్ళిపోయి వాటి మీద ఆశ పెట్టుకుంటూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నది పోగొట్టుకుని లేని దానికోసం వ్యసన పడుతున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే వ్యాధిగా మారిపోతున్నాయి. ఘోరమైన వ్యాధిది. మనసులో ఏముంటుందో అదే నీ చేతులు చేస్తుంది, నీ మనసులో ఏముందో అదే నీ నోరు మాట్లాడుతుందని దేవుని పరిశుద్ధమైన వాక్యం తెలియజేస్తుంది.